హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్తో కలిసి బైక్ మీద వస్తూ ఉంటుంది. ప్రేరణ సిద్ధార్థ్ గురించి తనకంతా తెలిసిపోయింది అంటూ, నీకు ఒక అమ్మ నాన్న ఒక చెల్లి ఉన్నారు. మీ నాన్నకు నీ మీద ఆశలు ఎక్కువ, మీ అమ్మకు నీ మీద ప్రేమ ఎక్కువ, మీ చెల్లికి నీకు అటాచ్మెంట్ ఎక్కువ. రాత్రనక పగలనక మీ అమ్మ నాన్న కష్టపడి సంపాదిస్తూ నీకోసం పైసా కూడబెడుతూ వాళ్ళు తిని తినక నిన్ను పెంచారు. నువ్వేమో వాళ్ళు పెట్టిందంతా గొంతు వరకు తిని పెరుగుతూ ఇంకా పెరుగుతూ ఉన్నావు అంటూ ఉంటే, సిద్ధార్థ్ పెరిగింది చాలండి, ఆల్రెడీ 6.3 ఉన్నాను అంటాడు. ప్రేరణ మధ్యలో డిస్టర్బ్ చేయకు, నా ఫ్లో దెబ్బతింటుంది అంటుంది. ఏదో మొత్తానికి పెరిగావు, ఒక జూలాయిలా మారావు, ఒక పోకిరిలా తిరిగావు అంటుంది. మీ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే నువ్వు మాత్రం వాళ్ళ మీద గౌరవం లేకుండా ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేస్తా, లవర్స్ని ప్యాచప్ చేస్తానంటూ ఎందుకు పనికి రాకుండా తిరిగావు. ఒకరోజు నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి చేసిన వెధవ పనికి పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. మీ నాన్న పరువు గల వాళ్ళు కాబట్టి అది తట్టుకోలేక నిన్ను ఇంట్లో నుంచి పోరా అన్నారు. అప్పుడు నీకు వేరే దిక్కులేక నీ ఫ్రెండ్ ఇంట్లో, అదే ఆ పొట్టోడు వాడి రూమ్లో తల దాచుకుంటూ బైక్ నడుపుకుంటూ బ్రతుకుతున్నావు అంటూ యామై రైట్ అని అడుగుతుంది. నువ్వు ఆశ్చర్యపోతావని నాకు తెలుసు, కానీ నాకు ఒకటి మాత్రం అర్థం కావడం లేదు అంటుంది. ఇంత జులాయి గాడివి, ఇంత రోడ్ సైడ్ రోమియో కదా, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం ఏమిటి, మెయిన్స్ దాకా రావడం ఏమిటి, ఇదే సింక్ అవ్వడం లేదు అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ ఎలా, హౌ అంటాడు. ప్రేరణ చెప్పా కదా ప్రేరణ ఇక్కడ అంటుంది. సిద్ధార్థ్ ఏం టాలెంట్ అండి బాబు, మా సిస్టర్ని ఇలా చూడగానే అలా నా హిస్టరీ చెప్పేశారు అంటూ గ్రేట్, సూపర్ అండి అంటాడు. ప్రేరణ ఇది శాంపిల్ మాత్రమే, నాకు గోరంత హింట్ ఇస్తే చాలు, కొండంత స్టోరీ చెప్పగలను తెలుసా అంటుంది. సిద్ధార్థ్ ఇప్పుడే తెలిసిందండి అంటాడు. ప్రేరణ టైం చూసుకుని, అయ్యయ్యో టైం అయిపోతుంది, 9 దాటిందంటే మా ఓనర్ చండశాసుండైపోతాడు, కొంచెం లేట్ అయినా బయటే ఉంచేస్తాడు అని చెప్పి బైక్ ఎక్కి త్వరగా పోనివ్వు పద అంటుంది. ఇక రంజిత్ గేట్ క్లోజ్ చేస్తూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్ బైక్ మీద వస్తారు. ప్రేరణ బైక్ దిగి భయపడుతూ సిద్ధార్థ్తో, ఓనర్ ఇక్కడే ఉన్నాడు, గేట్ కూడా వేసేస్తున్నాడు అంటుంది. సిద్ధార్థ్ పర్వాలేదండి, ఇప్పుడే కదా వేస్తున్నాడు, వెళ్ళొచ్చు అంటాడు. ప్రేరణ మాట్లాడుకు, ఆయన గురించి నీకు తెలియదు అంటూ సిద్ధార్థ్కి డబ్బులు ఇవ్వబోతుంది. సిద్ధార్థ్ ఎందుకండి డబ్బులు ఇస్తున్నారు, మన మధ్య ఒప్పందం ఉంది కదా, రుణం తీర్చుకోవాలి కదా, మళ్ళీ ఇదేంటి అంటాడు. ప్రేరణ నీకు దండం పెడతాను, ఈ రుణం గీనం తర్వాత నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అంటుంది. సిద్ధార్థ్ ఓనర్ అంటే అమ్మగారికి వణకన్నమాట అనుకుంటూ ప్రేరణతో, వెళ్తానులేండి, మీరు లోపలికి వెళ్ళేదాకా ఆగాలి కదా, అది నా బాధ్యత అంటాడు. ప్రేరణ అయ్యో ఎలా చెప్పాలి అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న రంజిత్ ఎవరతను అని ప్రేరణను అడుగుతాడు. సిద్ధార్థ్ కొలీగ్ అంటూ ఉంటే ప్రేరణ బైక్ ట్యాక్సీ అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణతో కొలీగ్నే కదా అంటూ రంజిత్తో కోచింగ్ సెంటర్లో కొలీగ్ నండి అంటాడు. ప్రేరణ కామ్గా ఉండలేవా అంటూ ఉంటే సిద్ధార్థ్ మరి ఇందాక వెళ్ళిపోమన్నారు అని ప్రేరణ అడుగుతాడు. ప్రేరణ నోరు మూసుకుని వెళ్ళిపోమంటున్నాను అంటూ కోపడుతుంది. రంజిత్ ఇంతకీ ఇతనెవరో కన్ఫర్మ్ చేయలేదు అని ప్రేరణతో అంటాడు. సిద్ధార్థ్ బైక్ ట్యాక్సీ అంటూ ఉంటే ప్రేరణ కొలీగ్ అంటుంది. సిద్ధార్థ్ బాగా చెప్పాను కదా అని ప్రేరణతో అంటాడు. రంజిత్ ఇంతకీ కొలీగా బైక్ ట్యాక్సీ డ్రైవరా అని అడుగుతాడు. ప్రేరణ తడపడుతూ ఉంటే సిద్ధార్థ్ నా ఫ్యామిలీ ఏంటో తెలియకుండా కథలు అల్లేస్తావా చెప్తా అని అనుకుంటూ ఉంటాడు. రంజిత్ కొలీగో డ్రైవరో మీరే మర్చిపోయారా అంటాడు. సిద్ధార్థ్ సార్ మీరు చూస్తే జెంటిల్మెన్లా కనిపిస్తున్నారు, మీకు నిజం చెప్పాలి అంటాడు. రంజిత్ జెంటిల్మెన్లా కనిపించకపోయినా నిజమే చెప్పాలి అంటాడు. సిద్ధార్థ్ మేము కలిసి చదువుకుంటున్నాము, బైక్ మీద డ్రాప్ చేయడానికి వచ్చాను అంటాడు. ప్రేరణ కూడా అవును సార్ అంటుంది. రంజిత్ మరి ఇంత లేట్ దేనికైంది అని అడుగుతాడు. ప్రేరణ కోచింగ్ సెంటర్లో అంటూ ఉంటే సిద్ధార్థ్ కలిసి కాఫీ తాగాం సార్ అంటాడు. ప్రేరణ షాక్ అవుతూ ఓరి సచ్చినోడా ఇలా చేస్తున్నావేంట్రా అనుకుంటూ ఉంటుంది. సిద్ధార్థ్ అప్పటికి నేను ప్రేరణను అడిగాను సార్, మీ ఓనర్ చాలా స్ట్రిక్ట్ అన్నావు, లేట్గా వెళ్తే ఏమీ అనరా అన్నాను. అప్పుడు తను అంత సీన్ లేదు, ఏం పర్వాలేదు అనింది. తనకు పర్వాలేదు అంటే నాకు పర్వాలేదని చెప్పి ఇద్దరం కాఫీ తాగాం సార్, మీకు పర్వాలేదు కదా సార్ అని రంజిత్ని అడుగుతాడు. రంజిత్తో బాయ్ అంటూ గుడ్ నైట్ చెప్పి
ప్రేరణతో కూడా గుడ్ నైట్ మేడం అంటూ సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. ప్రేరణ రంజిత్కి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయండి సార్ అంటుంది. 2 నిమిషాలు కూడా లేట్గా రాను, ఈ ఒక్కసారికి వదిలేండి సార్, ప్లీజ్ సార్ అంటూ బ్రతిమలాడుతుంది. రంజిత్, ఆడపిల్లవి, కాస్త జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. ఇది మీ ఊరు కాదు, సిటీ. టైం ఇప్పుడు మనది కాదు, లేట్గా వస్తే ఒప్పుకునే ఓపిక లేదు, అర్థమైందా అంటూ ప్రేరణను లోపలికి వెళ్ళమని చెప్పి గేట్ లాక్ చేస్తాడు రంజిత్. ప్రేరణ సిద్ధార్థ్ని తిట్టుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఐశ్వర్య ప్రేరణను చూసి నీకోసమే ఎదురు చూస్తున్నానక్క అంటుంది. ఇంత లేట్ అయింది కదా, ఓనర్ కంట పడలేదా అని అడుగుతుంది. ప్రేరణ, ఏం చెప్పను, నా బాధ జస్ట్ మిస్, లేదంటే ఆ ఓనర్ దగ్గర ఇరుక్కుపోయేదాన్ని అంటుంది. ఐశ్వర్య, నాలాగే నీకు జరుగుంటుందనుకున్నా అంటూ ఉంటే ప్రేరణ, నీకేం జరిగిందే, మళ్ళీ ఓనర్ గారికి నచ్చని పని చేశావా అని అడుగుతుంది. ఐశ్వర్య, ఓనర్ గురించిన సీక్రెట్ కనిపెట్టాను అని చెప్పి మన ఓనర్ మనకు కనిపించేంత మంచివాడేం కాదు అంటూ రంజిత్ విశ్వనాథ్ ఇంటికి ఫ్రూట్స్ తీసుకుని వెళ్తే విశ్వనాథ్ ఆ ఫ్రూట్స్ విసిరేసిన విషయం ప్రేరణకు చెప్తుంది ఐశ్వర్య. ప్రేరణ విశ్వనాథ్ ఇంటి బయట పగిలిన ఫ్రూట్స్ ఉండడం గుర్తు చేసుకుంటుంది. ఐశ్వర్యకు ఈ విషయం ఎలా తెలిసిందని ప్రేరణ ఐశ్వర్యను అడుగుతుంది. ఐశ్వర్య రంజిత్ కారులో దాక్కుని వెళ్ళాను అని చెప్పడంతో ప్రేరణ ఐశ్వర్యను తిట్టి, ఇంకొకసారి ఆయనకు కోపం తెప్పించే పనులు చేశావో బాగోదు చెప్తున్నా, వెళ్ళు అంటూ కోప్పడుతుంది. ఐశ్వర్య, అక్కకు బ్రెయిన్ లేదు, వాడు ఎలాంటి వాడు తెలుసుకుంటే తప్పేముంది, ఊపి మొత్తం లాగుతా అని అనుకుంటూ ఉంటుంది. ఇక మంజు సాహితీ కోసం వెయిట్ చేస్తూ సాహితీ ఇంట్లోకి రాగానే, ఇంత ఆలస్యం అయిందేంటి సాహితీ అని అడుగుతుంది మంజు. సాహితీ, అన్నయ్యతో కలిసి కాఫీ షాప్కి వెళ్ళాను, కాఫీ తాగాను అంటుంది. మంజు, అన్నయ్యని కలిసావా, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. సాహితీ, అనుకోకుండా కలిశానమ్మా, సర్ప్రైజ్ చేశాడు, అన్నయ్య ఈరోజు చాలా కొత్తగా కనిపించాడమ్మా, చాలా సంతోషంగా ఉన్నాడు, అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది అంటుంది. అక్కడే ఉన్న విశ్వాస్ విజయానంద్తో, కాఫీ షాప్లో కాఫీ ఉంటుంది, సర్ప్రైజ్ ఏముంటుంది సార్, అమ్మాయి గారు అంత సంతోషపడుతున్నారు అంటాడు. విజయానంద్, పిచ్చి పలు రకాల విశ్వాస్ అంటాడు. మంజు సాహితీతో, నువ్వింతలా హ్యాపీ అయ్యేలా స్పెషల్ ఏముంది అని అడుగుతుంది. సాహితీ, అన్నయ్య ఎప్పుడూ కోపంగా బాధగా ఉంటాడు కదా, కానీ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాడు, ఏదో సాధించిన ఫీలింగ్లో ఉన్నాడు, ఎన్నాళ్ళైందమ్మా అన్నయ్యని అలా చూసి అంటుంది. మంజు హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజంగా వాడు అంత ఆనందంగా ఉన్నాడా సాహితీ అని అడుగుతుంది. సాహితీ, నిజమమ్మా, నాకే అన్నయ్య చాలా కొత్తగా కనిపించాడు అంటుంది. విజయానంద్, సిద్ధు అలా ఉంటే అంతకన్నా మనకు కావాల్సిందేముంది అంటాడు. ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపించాడంటున్నావు, ఎందుకో చెప్పాడా అని అడుగుతాడు. సాహితీ విజయానంద్తో, అన్నయ్య ఒక అమ్మాయిని బైక్ మీద తిప్పుతున్నాడు అంటూ ప్రేరణ గురించి చెప్తుంది. విశ్వాస్, మన సిద్ధు బాబు బైక్ మీద అమ్మాయా అంటాడు. విజయానంద్, బాబు బైక్ ట్యాక్సీ డ్రైవర్ కదా విశ్వాసం, అమ్మాయిలు బైక్ ఎక్కరా ఏంటి అంటాడు. సాహితీ, ఇలా బైక్ ఎక్కి అలా దిగిపోయే అమ్మాయి కాదు డాడీ, ఆ అమ్మాయి అన్నయ్య కోలిక్ అంట, కలిసి కోచింగ్ తీసుకుంటున్నారంట, చూస్తుంటే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ అన్నయ్యతో ట్రావెల్ చేసేలా ఉంది అంటుంది. మంజు హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతుంది. సాహితీ, చాలా బాగుందమ్మా అంటుంది. అందానికి అందం, తెలివికి తెలివి, అన్నీ కలగలిసి బాపు బొమ్మలా ఉంది అంటుంది. విజయానంద్, అంటే మన సిద్ధు లైఫ్ ఒక కొత్త మలుపు తిరగబోతుందన్నమాట అంటాడు. మంజు, బంధం విలువ ఏంటో తెలియని వాడిలో ఇలాంటి మార్పు ఒకటి వచ్చింది అంటే అంతకన్నా కావాల్సిందేముంది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సాహితీ, నాకు అలాగే అనిపించిందమ్మా, ఆ అమ్మాయి వల్లే అన్నయ్యలో మార్పు వచ్చి అన్నయ్యను మనకు దగ్గర చేస్తుందని అనిపించింది అంటుంది. మంజు, ఆ దేవుడికి అమ్మ బాధ ఏంటో తెలిస్తే అలాగే జరుగుతుంది అని చెప్పి సాహితీని ఫ్రెష్ అవ్వమంటుంది. మంజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడం చూసి విజయానంద్ మంజుని కోపంగా చూస్తూ ఉంటాడు. మంజు భోజనం ఏర్పాటు చేస్తున్నాను అని విజయానంద్కి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. విశ్వాస్ విజయానంద్ దగ్గరకు వచ్చి, ఏంటి సార్ ఇది, బాబు దారి మళ్తున్నాడంట అంటాడు. విజయానంద్, మీ అమ్మగారి మొహంలో ఆ చిరునవ్వు చూడడం నాకు నచ్చలేదు అంటాడు. మీ అమ్మగారు కొడుకు విషయంలో బాధపడుతూ, కొడుకు ప్రవర్తనకి ఏం చేయాలో సతమతమవుతూ వాడిని చేతరించుకుంటూ ఉంటే ఆ వచ్చే హ్యాపీనెస్సే వేరు. అలా కాకుండా వాడిలో మార్పు వస్తుందని, వాడికి ప్రేమ పుడుతుందని, వాడు ఇంటికి తిరిగి వస్తాడని సంబరపడడం మొదలైతే మాత్రం అది మనకు మంచిది కాదు విశ్వాసం.
వాడు అమ్మాయితో తిరగడం ఆనందంగా ఉండడం ఎవరికీ ఆరోగ్యం కాదు, బాగా ఆలోచించాలి అని అంటూ ఉంటాడు విజయానంద్. ఇక సిద్ధార్థ్ ఇంటికి వచ్చి కుమార్ని తిడుతూ ఉంటాడు. ప్రేరణ బుక్ కోసం ఇంటికి వస్తే మీరు కలిసిపోయారు, పులిసిపోయారు, లవర్సు ఫ్లవర్సు అంటూ చెత్తవాగుడు వాగావు. ఆ అమ్మాయి నీ వల్ల నన్ను తిట్టిన తిట్టకుండా చెడుగుడు ఆడేసింది. నేనే కావాలని నీతో అలా చెప్పించానని అపార్థం చేసుకుంది, ఫిక్స్ అయిపోయింది. నా ప్రమేయం లేదు మొర్రో అని ఎంత కన్విన్స్ చేసినా అస్సలు వినలేదు. చెత్త వెధవ, అంతా నీ వల్లే అంటూ కుమార్ని కొడుతూ ఉంటాడు సిద్ధార్థ్. కుమార్ తప్పు నాదే, ఇప్పుడేం చేద్దామంటాడు. సిద్ధార్థ్ ఆడపిల్లరా, పైకి ఎంత పొగరుగా ఉన్నా ఊరికే హట్ అవుతుంది అంటాడు. కుమార్ ఇక ఆపరా బాబు, నేను చేసిన దానికి అమ్మాయికి సారీ చెప్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి సిద్ధార్థ్ వద్దంటున్నా వినిపించుకోకుండా ప్రేరణకు ఫోన్ చేసి హలో మేడం, నేను కుమార్ని, సిద్ధు ఫ్రెండ్ని అంటాడు. ప్రేరణ ఆ గొంతు వింటేనే తెలుస్తుంది, డబ్బా గొంతు అంటుంది. కుమార్ ఇందాక మీరు మా రూమ్కి వచ్చినప్పుడు తొందరపడి కాస్త ఎక్కువ మాట్లాడాను, అందుకు మీరు చాలా ఫీల్ అవుతున్నారని మా వాడు చెప్పాడు అంటాడు. ప్రేరణ అయితే ఏంటి ఇప్పుడు సారీ చెప్తున్నావా అని అడుగుతుంది. కుమార్ లేదు మేడం, నేను అన్నది జరిగితే చాలా బాగుంటుంది అంటున్నాను అంటాడు. కుమార్ మాటలు విని ప్రేరణతో పాటు సిద్ధార్థ్ కూడా షాక్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.